షీట్స్ అర్థమైంది సార్. ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేదా ఇందులో కూడా మీకు కొన్ని కొత్త పదాలు తగిలింటాయండి ఇప్పుడు మీ వరకు మీరు చూసిన దాంట్లో. వాటి మీద ఒకసారి మీరు ఇండివిజువల్ రీసెర్చ్ చేసి అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్రింగ్ బ్యాక్ చేయండి. ఓకే. ఓకే. Is this session recorded, sir? I don't know. Anybody recording this session? Anita, record. Okay, so we'll see how to send it. We are having issues with recording and other aspects. Okay, recording మీద డిపెండ్ అవ్వకండి. లైవ్ సెషన్ తీసుకొని దాని మీద నుంచి ప్రిపేర్ అయిపోండి. రికార్డింగ్ is there, assume it is a bonus, that's all. Okay, but your interactions, discussions in the groups, focusing in the class is important. Recording is always a bonus. So నేను ముందే చెప్తున్నాను, don't depend on the recording. Okay. All right guys, any other things? Sir, I have doubt on the transmitting error, sir. సో ట్రాన్స్మిటింగ్ ఎర్రర్ ఏంటంటే ఎప్పుడైతే ఈసీయు సెండర్ ట్రాన్స్మిట్ చేస్తుంటాడో, ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది ట్రాన్స్మిటింగ్ ఎర్రర్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 2 కేసెస్ చూసినాం కదా, నేను యాక్చువల్గా తీసాం అది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జనరల్ గా ట్రాన్స్మిట్ రిసీవ్ జరుగుతున్నప్పుడు ఇది ఉంటుందండి. ECU1 పంపిస్తుందండి ఈ ఫ్రేమ్. ఓకే, ఈ ఫ్రేమ్ నువ్వు పంపిస్తుంది ECU. రిసీవర్ తీసుకుంటుందండి. రిసీవర్ తీసుకున్నప్పుడు రిసీవర్కి ఇలాగ వస్తుంది. ఓకే, మనకి ట్రాన్స్మిటర్ డేటా పంపిస్తున్నప్పుడు మనం ఏం చెప్పామండి, బిట్ బై బిట్ పంపిస్తుంది, బిట్ బై బిట్ చెక్ చేసుకుంటుంది అని చెప్పాం కదా. ఆర్బిట్రేషన్ బిట్స్ ఉన్నాయి. సో దాని అడ్రస్ 101010 అనుకున్నాం అనుకోండి. ఇది పంపించింది. పంపిస్తే రిటర్న్ లో బిట్స్ వస్తాయని చెప్పాను, అవునా? దీనికి రిటర్న్ లో మళ్ళీ బస్ మీద పెడుతూనే బస్ మీద ఎంత ఉందనేది చెక్ చేస్తుంది. ఆ చెక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పంపించింది 101010 అయితే ఇలాగ వచ్చింది అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, అది 101010 పంపించిన తర్వాత 1 పంపిస్తే 0 కనపడింది దీనికి. అంటే బిట్ బై బిట్ ఇది చెక్ చేస్తుంది. ట్రాన్స్మిటరే ఇది, ఇంకా ట్రాన్స్మిటరే, కానీ ట్రాన్స్మిటర్ చెక్ చేస్తున్నప్పుడు ట్రాన్స్మిటర్ ఇది. సో ఇంకా రిసీవర్ వరకు కూడా వెళ్ళలేదు డేటా. ఇంకా బిట్ బై బిట్ ఆర్బిట్రేషన్ లో ఉన్న ఒక్క ఫీల్డ్ అనేది చెక్ చేసుకుంటూ బిట్ బై బిట్ చెక్ చేసుకున్నప్పుడు ప్రతి బిట్ చెక్ చేసుకుంటుంది కదా. బిట్ ఏ బిట్ మ్యాచ్ అవ్వకపోయినా ఆ పొజిషన్ లో 1 పంపిస్తే 1 రావాలి, 0 పంపిస్తే 0 రిటర్న్ రావాలి. ఇక్కడ రిటర్న్ వస్తుంది చూడండి, ట్రాన్స్మిటర్ పంపిస్తుంటే రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ పంపించినప్పుడు ఇది బిట్ ఎర్రర్ వచ్చింది కదా, సో అప్పుడు ఎర్రర్ జనరేట్ అవుతుందండి. దీన్నే బిట్ ఎర్రర్ అంటారు. సో ఆ బిట్ ఎర్రర్ వచ్చినప్పుడల్లా ట్రాన్స్మిటర్ ఎర్రర్ కౌంటర్ ఉంది కదా, ఆ ట్రాన్స్మిటర్ ఎర్రర్ కౌంటర్ 1 అని సెట్ చేసుకుంటుంది అనమాట. TEC విల్ బి సెట్ టు 1. సో ఎర్రర్ ఫ్లాగ్ సెట్ చేసేసి అంతకుముందు పంపించిన డేటాను అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడుతుందండి. ఓకే, అది ట్రాన్స్మిటింగ్ ఎర్రర్ కౌంటర్ అలా సెట్ చేసుకోండి. అర్థమైందండి? ఏమన్నా డౌట్? అర్థమైంది సార్. రిసీవర్కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిటర్ పంపిస్తున్నాడు, పంపించిన తర్వాత వీడు సిఆర్సి చెక్ చేశాడు అనుకోండి. అంటే ఒక సినారియో చెప్తున్నాడు అంతే, ఒక ఎగ్జాంపుల్. బిట్లన్నీ పంపించాడు, 1 by 1 చెక్ చేసుకున్నాడు, ట్రాన్స్మిటర్ లో ఏం ఎర్రర్స్ రాలేదు, రిసీవర్ వరకు వెళ్ళిపోయాయి బిట్స్.
వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పంపించిన డేటా మధ్యలో నాయిస్ వల్ల డేటా మారిపోయింది అనుకోండి. ఆ మారిపోయినప్పుడు వీడు చెక్ చేసుకుంటాడు కదా, సిఆర్సి వాడు పంపించినప్పుడు సమ్ వాల్యూ ఉండాలి దీనికి, అది ఇంత వచ్చిందని చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఈసీయూ కూడా వచ్చిన వాల్యూని, అంటే ఇక్కడ వచ్చిన ఈ వాల్యూకి, ఈ డేటాకి ఇంత వాల్యూ రావాలని చెప్పి వీడు ఒక సిఆర్సి తీసుకుంటాడు అనమాట. ఆ సిఆర్సిని వీడు చెక్ చేసుకుంటాడు. సిఆర్సి చెక్ చేసుకున్నప్పుడు రాలేదనుకోండి, అప్పుడు వీడు ఎర్రర్ వచ్చిందని చెప్తాడు. దాన్ని రిసీవర్ ఎర్రర్ కౌంటర్లో యాడ్ చేసుకుంటాడు అనమాట. బాబు నేను రిసీవ్ చేసుకున్నప్పుడు నాకు ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి రిసీవింగ్ ఎర్రర్లో నాకు ఇష్యూ ఉంది. సో రిసీవింగ్ ఎర్రర్ కౌంటర్ ఇంక్రీజ్ ఇట్ టు 1. సపోజ్ సిఆర్సి బాగానే వచ్చింది, అప్పుడేం చేయడు, అక్నాలెడ్జ్మెంట్ బాగానే వచ్చింది, నో ప్రాబ్లం. డీలిమిటర్ ఎండ్ ఆఫ్ ద ఫైల్లో 7 1 ఉండాలి కదండి, ఇందులో అన్ని 1 బదులు ఒక దగ్గర 0 ఉందనుకోండి. ఇక్కడ సిఆర్సి ఎర్రర్ అని రైస్ చేసినాడు, ఈ సిఆర్సి బాగానే ఉంటే అక్కడ సైలెంట్ గా ఉండి, ఇక్కడ ఇది ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫామ్ ఎర్రర్ అని రైస్ చేస్తాడు. అంటే ఈ స్టేజ్కి వచ్చాక ఫామ్ ఎర్రర్ అని రైస్ చేస్తాడు. ఓకే నాకు ఫామ్ ఎర్రర్ వచ్చింది అని చెప్తాడు. అప్పుడైనా సరే మళ్ళీ ఎర్రర్ కౌంటర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఏ ఎర్రర్ వచ్చినా రిసీవింగ్ టైంలో వచ్చినప్పుడు రిసీవింగ్ ఎర్రర్ కౌంటర్, ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ట్రాన్స్మిట్ కౌంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిటర్లో ఇంకో కేసు తీసుకుందాం. బిట్ బై బిట్ అంతా బాగానే ఉన్నాయి, అక్నాలెడ్జ్మెంట్ దగ్గర ఇడు ఒక బిట్ కోసం వెయిట్ చేస్తాడు కదా, అప్పుడు ఎవ్వడు పంపించలేదు అనుకోండి, అంతకుముందు ఎర్రర్ 1 ఉంటే దీనికి యాడ్ చేస్తాడు అనమాట, 1+1. బాబు నాకు అక్నాలెడ్జ్మెంట్ రాలేదు, సో నేను ట్రాన్స్మిటింగ్ ఎర్రర్ కౌంటర్ 2 చేస్తున్నాను అని చెప్తాడు. ఓకే క్లియర్? ఎస్ సార్, అండర్స్టూడ్ సార్. అక్నాలెడ్జ్మెంట్ అప్పుడు రిసీవర్ కూడా అప్పుడు 2 కావాలి కదా సార్? ఎందుకంటే అప్పుడు ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ అప్పుడు రాలేదని ట్రాన్స్మిటర్ +1 యాడ్ చేశారు కదా, అవును, అప్పుడు రిసీవర్ నుంచి కూడా రాలేదు కదా. సో ఇప్పుడు డేటా పంపించినోడు అక్నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తాడా, రిసీవ్ చేసుకున్నాడు అక్నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? పంపించిన నేను నీకు పంపించాను వచ్చిందా అడిగేది ఎవరు? వాడి దగ్గర మాత్రమే కౌంటర్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక ఎర్రర్ కౌంటరే ఇంక్రీజ్ అవుతుంది, 2 ప్యారల్ గా ఇంక్రీజ్ అవ్వవు. ఆ కేసు పాసిబిలిటీ లేదు. ఓకే, ఎవడి డ్యూటీ ఆడిదే. బిట్ ఎర్రర్ ఎవడు చూస్తున్నాడు, ట్రాన్స్మిటరా రిసీవరా? ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్ ఎందుకు చూడాలి, రిసీవర్ ఎందుకు చూడట్లేదు? ట్రాన్స్మిటర్ డేటా పంపిస్తుంది కాబట్టి డేటా పంపిస్తున్న వాడికి తెలుసు వాడు ఏ బిట్ పంపిస్తున్నాడు, సో ఆ డ్యూటీ వాడిది అనమాట. సిఆర్సి చెక్ ట్రాన్స్మిటర్ చేయడానికి అవుతుందా? సిఆర్సి చెక్ ట్రాన్స్మిటర్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఆ డేటా పెట్టుకున్న దానికి తగ్గట్టుగా సిఆర్సి పంపించాడు. పంపించిన తర్వాత మధ్యలో మారిపోయింది డేటా. మధ్యలో మారిపోయిన డేటా ఎవరికి తెలుస్తుంది? రిసీవర్ కి తెలుస్తుంది. సో అందుకు కాబట్టి రిసీవర్ చెక్ చేస్తుంది సిఆర్సి. అలాగా 5 రకాల ఎర్రర్లు, కొన్ని ట్రాన్స్మిటర్ చూస్తే కొన్ని. ఓకే, అది మీరు లాజికల్ గా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. సో ట్రాన్స్మిటర్ రిసీవర్ కూడా యాక్ట్ చేయదా? ఎందుకంటే ట్రాన్స్మిటర్ డేటా ట్రాన్స్మిటర్ కి పంపిస్తున్న ప్రతి బిట్ నెట్వర్క్ మీదకి వస్తుంది. ఓకే, సో కాబట్టి అది బిట్ బై బిట్ మాత్రమే చెక్ చేస్తుంది, మొత్తం మెసేజ్ అంతా చెక్ చేయదు, అది దాని డ్యూటీ కాదు. బిట్ బై బిట్ కూడా ఎందుకు చూస్తుందంటే, నేను పంపించింది పైకి బస్ మీదకి ప్రాపర్ గా వెళ్ళిందా లేదని చెక్ చేసుకోవడం కోసం బిట్ బై బిట్ చెక్ చేస్తుంది అంతే. ఓకే, మెసేజ్ పర్పస్ ఏంటి? ఇంకొకరికి కావాలి, ఆ ఇంకొకరికి వెళ్తున్నప్పుడు నేను బాగానే పంపించాను లేదా అని చెక్ చేసుకోవడం మాత్రమే దీని డ్యూటీ. ఆ తర్వాత బస్సులో వేరే దగ్గర ఎక్కడన్నా నాయిస్ వచ్చింది, లేదా వీడి దగ్గర ఇది వచ్చింది, సో వీడి దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళేంత వరకు వీడు చూసుకుంటాడు ప్రతి బిట్ బై బిట్. అంతవరకు మాత్రమే రిసీవింగ్ ఆస్పెక్ట్ లో సంబంధం. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ రిసీవర్ చేయడు, వీడు ట్రాన్స్మిటర్ చేయడు, ఎందుకంటే వీడికి బిట్ బై బిట్ మాత్రం చూసుకుంటాడు, మొత్తం అంతా మెసేజ్ వీడికి సంబంధం లేదు. అదే మిగతా వాళ్ళు ఎవరో ఒకరు చెప్పాలా, నువ్వు పంపించిన మెసేజ్ అంతా వచ్చిందని ఎవరో ఒకరు చెప్పాలి. ప్రోటోకాల్ ఎందుకు డిఫైన్ చేసుకుంటాం? ఒక పద్ధతిలో అది కమ్యూనికేషన్ అవడానికి అనమాట. సో ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ట్రాన్స్మిట్ చేసింది ఎవడో ఒకటి తీసుకున్నాక వాడు అక్నాలెడ్జ్ చేయడం అనేది మేకింగ్ సెన్స్, అవునా? సో అందుకు కాబట్టి అక్నాలెడ్జ్మెంట్ అన్నది ఎవడో ఒకటి రిసీవర్ చేయాలి. ఆ ఎవరో ఒక రిసీవరు ఇది ఎవరికి కావాలో వాళ్ళే చేయాలని లేదు, వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నాయి, నాకు బోల్డ్ అన్ని ఉన్నాయి ఇక్కడ, ఇందులో అందరికి వెళ్ళిపోయింది. ఇది పంపించింది ఎవరికి? ఇంజన్ స్పీడ్ పంపించింది డాష్ బోర్డ్ అనుకుందాం. డాష్ బోర్డ్ బిజీగా ఉండి వాడు రెస్పాండ్ ఇవ్వకపోయినా మిగతా వాళ్ళు ఎవరన్నా రెస్పాన్స్ ఇచ్చినా ఓకే, నేను పంపించిన మెసేజ్ సక్సెస్ఫుల్ అన్నంత వరకు చూసుకుంటుంది అనమాట ఇంజన్. సో అలాంటి కేసెస్ లో
మీకు అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ రాదు, వేరే ఎర్రర్ రావచ్చు. ఏంటి, నువ్వు నాకు డేటా పంపించావు, నేను రిసీవ్ చేసుకోలేదు, కొంచెం సేపు వెయిట్ చేయని ఓవర్లోడ్ ఎర్రర్ డాష్ బోర్డ్. బట్ అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ అది పంపించడానికి లేదనమాట, అది బిజీగా ఉంది కదా, ఎవరు పనిచేయరు అంటే అలా సంబంధం లేదు. ఎవరికి వచ్చినా వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తారు. ఆ టైంకి ఫస్ట్ ఎవడు అక్నాలెడ్జ్ చేస్తే చాలు అనమాట, ఆ ఒక్క బిట్. ఎందుకంటే ఇక్కడ ఒక్కడి కోసమే అక్నాలెడ్జ్మెంట్, అందరికీ అక్నాలెడ్జ్మెంట్ ఉండదు. బట్ చెక్ చేసేది అక్నాలెడ్జ్మెంట్ చెక్ చేసేది ట్రాన్స్మిటరే, అక్నాలెడ్జ్ చేయాల్సింది రిసీవర్. ఓకే, అక్నాలెడ్జ్ చేసేది రిసీవర్ అయినా అక్నాలెడ్జ్మెంట్ ప్రాపర్ గా వచ్చిందా లేదా చేసేది పంపించాడు వాడే. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? Guys, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ యూ కెన్ వైండ్ అప్. ఎంజాయ్ యువర్ దివాలీస్, బీ సేఫ్. థ్యాంక్ యూ సార్. అండ్ సేమ్. ప్లీజ్ గైస్, ఎవ్రీడే డిస్కస్ చేసుకోండి, లేదా మీకు వచ్చిన డౌట్లు అది సిల్లీ డౌటా Thank you, sir. Good morning, sir. Thank you, sir.